సంవత్సరంలోనికి మనం ప్రవేశించాం. ఇది ప్రభు యొక్క కృప, దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము. ఈరోజు మరి ఈ సంవత్సరంలో ఏ యొక్క వాగ్దానముతో మనల్ని నడిపిస్తున్నారో ప్రభు తెలుసుకుందాం. మనకి, మన సంఘములకు, మన వ్యక్తిగత జీవితాలకి ప్రభు ఇస్తున్నటువంటి ఒక నూతన వాగ్దానంలోనికి మనం వెళ్ళబోతున్నాము. రండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆమేన్. అందరు కలిసి చెప్దాం. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నా దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నన్ను హెచ్చించును. పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి, అందరు పెట్టుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, అందరు పెట్టుకోవాలి. ఈ వాగ్దానం మనం అనుభవించబోతున్నాం ఈ సంవత్సరంలో. అందరు చెప్దాం, మరొకసారి చెప్దామా? నా దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నన్ను హెచ్చించును. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మాట మనకిస్తే అది తప్పకుండా నెరవేరుస్తాడు. హల్లెలూయా. భూమి మీదనున్న సమస్త జనముల కంటే కూడా దేవుడు మనల్ని హెచ్చిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆయన హెచ్చిస్తాను అని చెప్తే ఎవరన్నా ఆపగలరా? ఎవరన్నా అడ్డుపడతారా? ఆకాశము కురియకుండా నువ్వు అడ్డుపడగలుగుతావా? అడ్డు ఏదన్నా పెడతామా? ఇక్కడ వర్షం పడుతుంది అనుకోండి, ఈడ వర్షం పడకుండా మనం ఏదో ఒకటి అడ్డు పెట్టగలుగుతాం. ఆకాశం కారుతుంటే పెడతామా? దేవుని ఆశీర్వాదాలు కూడా అంతే. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మరి ఈ మొదటి జాముల్లో దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము, భూమి మీదనున్న సమస్త జనముల కంటే కూడా మనల్ని ఏం చేస్తానంటున్నాడు? హెచ్చిస్తాను. నీ యొక్క కుటుంబమును హెచ్చిస్తాను, నీ వ్యక్తిగత జీవితాన్ని హెచ్చిస్తాను, నీ చేతి పనిని హెచ్చిస్తాను, సంఘమును హెచ్చిస్తాను, పరిచర్యను హెచ్చిస్తాను. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు మన దేవుడు. వాగ్దానాలు మనం నమ్మినప్పుడు అది మనకి ఆశీర్వాదం. నమ్మకపోతే ఈ వాగ్దాన ఫలాన్ని నువ్వు పొందలేవు. నువ్వు నమ్ముతున్నావో నమ్మట్లేదో నాకు తెలియదు, కానీ నేనైతే నమ్ముతున్నాను. హల్లెలూయా. నెల రోజులు విరామము లేకుండా ప్రతిరోజు గృహాశీర్వాద కూడికలకి పరిగెత్తుతూ, మరి మిగతా ప్రార్థనలు పరిగెత్తుతూ, కుటుంబ విషయాలు, సంఘ విషయాలు, పిల్లలకి చూసుకుంటూ, సండే స్కూల్ పిల్లలకి పరిగెత్తుతూనే ఉంటూ ప్రభు దగ్గర పోరాడుతూనే ఉన్నాను. ప్రభా, ఈ ఆశీర్వాదం ఏంటి? ఈ వాగ్దానం ఏంటి ప్రభా? ఈ రాత్రి మరి మాకు నూతన సంవత్సరంలో ఒక అద్భుతమైన ఆశీర్వాదము మాకు కావాలి కదా. ఒక అద్భుతమైన ఆశీర్వాదం మా పరిచర్య విషయంలో, మా సంఘ విషయంలో, మా బిడ్డల విషయంలో, మన బిడ్డలకి ఏమీ లేకుండా, ఆశీర్వాదం లేకుండా పంపుతారా అని ప్రభు సన్నిధిలో గోజాడుతూ ఉండగా ప్రభు ఇచ్చినటువంటి ఒక చక్కని వాగ్దానము, ఈ దేవుడైన యెహోవా, ఈ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. సెలా మినిస్ట్రీని హెచ్చించును. సెలా మినిస్ట్రీలో ఉన్న నిన్ను హెచ్చిస్తాడు దేవుడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. నువ్వు వాగ్దానమును నమ్మాలి. ఆయన ఒక మాట ఇస్తే నెరవేరుస్తాడు అంతే. ఈ గడిచిన సంవత్సరంలో దేవుని దగ్గర ఎన్ని ప్రామిసులు చేసావు, ఎన్ని వాగ్దానాలు చేసావు. భారతీయులందరూ నా సహోదరులు చెప్పండి. స్కూల్లో చెప్తాం కదండి, నేను నా దేశమును ప్రేమించుచున్నాను. భారతదేశంలో ఉన్న అందరూ కూడా ఎవరంట? ఎన్నిసార్లు మాట తప్పిపోయారు. పుట్టిన దగ్గర నుంచి పెరిగి పెద్ద అయిపోయిన వాళ్ళు ఎన్నిసార్లు ప్రమాణం తప్పారు. యవనస్తులు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమందిని చూసి ఎన్నిసార్లు తప్పారు. గడిచిన 2024వ సంవత్సరంలో ఎన్నిసార్లు ప్రమాణం చేశామో దేవుని దగ్గర. ఇక్కడి నుంచి
చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు నిబంధన చేసుకున్నాం, కానీ మానవులమైన మనము మాట తప్పు ఉండొచ్చేమో, కానీ మన దేవుడు ఒక మాట ఇస్తే నెరవేరుస్తాడు అంతే. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. నువ్వు చేయాల్సింది ఆయన వాగ్దానమును నమ్మాల. నువ్వు నమ్మకపోతే అది నెరవేరదు. అది మనం నమ్మి గట్టిగా పట్టుకోవాలి. ఆ వాగ్దానాన్ని గట్టిగా మనం పట్టుకోవాలి. వాగ్దానం అనేది మనం ఈ లోకంలో భ్రష్టత్వం నుండి తప్పించుకోవడానికి ఈ వాగ్దానం మనకి ఎంతో అవసరము, ఆశీర్వాదం అని పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో మనకు చెప్తూ, ఈరోజు ఈ లోకములో ఉన్న భ్రష్టత్వం నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఈ వాగ్దానం నీకు అవసరం. ఈ లోకములో అవమానముల నిందల నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఈ వాగ్దానం మనకు అవసరం. మనకు అవసరం. మనుషులు మనల్ని నిందిస్తుంటారు, మనుషులు మనల్ని చులకన చేస్తారు, తక్కువ వారమని, పేదవారమని, ఎందుకు పనికిరాని వారమని చాలా మంది మనల్ని హేళనగా చూస్తూ ఉంటారు. కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత చక్కని వాగ్దానం, ఎంత చక్కని వాగ్దానం వచ్చు. ప్రియ సహోదరి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. హెబ్రీ రాసిన పత్రిక 11:11లో శారమ్మ అంటుంది, విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుని ఆమెకు శక్తి లేకపోయినా ఏం పొందుకుందంటండి? శక్తిని పొందుకొని చక్కని బిడ్డని కలిగి ఉన్నది. దేన్ని బట్టి? వాగ్దానమును నమ్మి. హల్లెలూయా. ఈ వాగ్దానమును నమ్మితే దేవుడు ఖచ్చితంగా ఈ సంవత్సరములు ఈ వాగ్దానం ఫలము నీవు నీ ఇంటివారు సంఘము అనుభవించుకున్నాక. హల్లెలూయా. అయితే ఒక చిన్న పని మనం చేయాలి. ఒక చిన్న పని. ఏ పని? చిన్న పని. ఈ వాగ్దాన ఫలం మనకి నెరవేరినట్లుగా ఒక చిన్న పని దేవుడు చెప్తున్నాడు. చిన్న పని ఏంటంట? ఆ పై వచనంలో చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని ఏం చేయాలంట? అనుసరించు. దేవుని ఆజ్ఞలన్నిటినీ అనుసరించు. ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం, పెద్దవాళ్ళైన వాళ్ళని కాలేజీకి పంపిస్తాం. ఏమడుగుతాం? డిగ్రీ కంప్లీట్ అయిందా? ఏదైనా సబ్జెక్ట్ మిగిలిందా అంటాం. 10th క్లాస్ అయిపోయిందా? ఏదైనా సబ్జెక్ట్ మిగిలిందా అంటాం. ఎన్ని మార్క్స్ వచ్చినాయి? హిందీలో 99, ఇంగ్లీష్లో 99, సైన్స్లో 99, లెక్కలో 99, సోషల్ అనుకుందాం. వేలా పాస్. ప్రతి ఆజ్ఞను మనం పాటించకపోతే ఫెయిలియర్ భక్తి విషయం. దేవుడు అంటున్నాడు, ఈ వాగ్దానము నీ జీవితంలో కుటుంబంలో నెరవేరాలి అంటే ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారం మనం నడవాలి. అన్ని చేస్తున్నాను కదా, ఒకటే కదా, ఇంకొంచెమే కదా అంటానికి వీలు లేదు. ఫెయిల్ అయిపోయినట్లే. మరలా నీ సమయము సంవత్సరము వేస్ట్ అయిపోయినట్లే. అక్కడ ఒక స్టార్ వేస్తాం కదా, పోయినప్పుడల్లా ఏం వేస్తాం కదా? స్టార్ పడుతుంది, చిన్న చిన్న స్టార్స్. ఈరోజు నీ జీవితంలో పడిపోయినట్టే. ఈ సంవత్సరంలో దేవుడి దగ్గర ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, నేను నీ మాట ప్రకారం నడుచుకుంటాను, నీ ఆజ్ఞల ప్రకారం నేను జీవిస్తానని ఒక తీర్మానం తెచ్చుకో. సౌలు రాజంట సగం అనుసరించాడంట దేవుడు. ఎంత? సగం. ఒక మాట విన్నాడంటే ఒక మాట వినలేదు. ఈ సంవత్సరంలో నీ భర్త మాట సగం విని సగం వినకుండా, నీ భార్య మాట సగం విని సగం వినకుండా, సహోదరుల మాట సగం చేసి సగం చేయకుండా ఎన్నిసార్లు మనం ఉన్నామో మనకు తెలియదు. సౌలు రాజు అయితే సగం చేశాడంట. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, సౌలు నన్ను అనుసరింపగా వెనక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచును. సౌలు రాజు ఏమనుసరించలేదంట? దేవుని ఆజ్ఞలను అనుసరించింది. యెహోవా ఆజ్ఞలను అనుసరించలా. దైవ సేవకుడు సమూయేలు గారు వచ్చి, ఇదిగో పలానా చోటకి నువ్వు అమాలేకుల మీద యుద్ధానికి వెళ్ళి సమస్తాన్ని నాశనం చేయమని దేవుడు చెప్తున్నాడు, వెళ్ళు అని చెప్తే అక్కడికి వెళ్ళి చక్కగా యుద్ధం చేసి అందరినీ నాశనం చేయకుండా అక్కడ ఉన్నది ఏది పట్టుకోవద్దంటే తన కంటికి నచ్చినవి అన్ని తెచ్చిపెట్టుకుని ఆ సేవకుడు రాగానే అంటున్నాడంట. ఏమంటున్నాడు? 13-14 యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చుతుని. సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు ఎడ్ల రెక్కలు ఎక్కడికి అని అడుగుతుంది. తెచ్చి దాచిపెట్టేసుకున్నాడు. అంటే కొంచెం చేశాడు, కొన్నిటిని చంపేశాడు, కొన్నిటిని నాశనం చేశాడు, కొంతమందిని నాశనం చేశాడు. తనకి నచ్చిన వాటిని అంటే సగం పాటించాడు. ఈరోజు ఖాళీ కాలనాపములుగా నూతన సంవత్సరంలో మనం
దేవుని ఆజ్ఞలు ప్రతిదీ కూడా మనం నెరవేరుతాం. అందుకు ఫలంగా ఆయన ఆజ్ఞలను అనుసరించగా ఆయనను గణపరచలేకపోయాడు కనుక దేవుడు సౌలుని ఏం చేశాడంటండి, 15వ అధ్యాయం 22లో చదువుతాం. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్లకు అర్పించుట కంటే మాట వింట శ్రేష్టము. దేవుడు ఎప్పుడైతే సౌలు ఆ ఆజ్ఞలు గైకొనలేదో ఆ క్షణములోనే రాజుగా అందరూ తీసి పక్కన పెట్టేసి, ఈరోజు దేవుడికి ఒకే ఎవరి మాట ఆయన ఆ మాట ప్రకారం ఆయన ఆజ్ఞల ప్రకారం ఉంటుంది. కొంచెం ఒకసారి ఒక విషయంలో ఒక మాట, రెండో విషయంలో మాట వినకపోతే ఎంత బాధేస్తుంది. మీ పిల్లలు మీ మాట వినకపోతే మీకు ఎంత బాధ ఉంటుంది. ఒకసారి వింటారు, ఒకసారి వినకపోతుంటే తలకాయ నొప్పి అనిపిస్తున్నా, మీకు బాధేస్తున్నా, అస్సలు మాట వీడు అస్సలు మాట వీళ్ళు అస్సలు మాట ఎంత బాధపడుతుంటారో కదా, ఎంత దుఃఖపడుతూ ఉంటారో కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈరోజు దేవుని మాటని మనం సంపూర్ణంగా నెరవేర్చాలి. సౌలులా ఉండకూడదు. అదే దావీదైతే దేవుని ఆజ్ఞల ప్రకారము నడుచుకొని దేవుణ్ణి ఏం చేశారంట, కనపరిచి వాగ్దాన ఫలాన్ని అనుభవించాడు. ఎవరు? దావీదు. కీర్తన గ్రంథం 119:60 అంటాడు, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయగా త్వరపడి తిని అంటున్నాడు. ఏమండి, దేవుడిచ్చిన ఆజ్ఞలను అనుసరించడానికి జాబ్ చేశాడా, త్వరపడ్డా? మనం ఈ విషయాల్లో జాబ్ చేస్తాము, దేవుడు చెప్పిన విషయాలు నాకు సంబంధించిన విషయాల్లో గబగబా వెళ్ళిపోతావు. నీ జీవితంలో నీవు ఆయన కట్టడలను అనుసరించి ఆయన కనపరిస్తే ఈ సంవత్సరం ఈ వాగ్దాన ఫలములు అనుభవిస్తామని దేవుడు సెలవిస్తావు. కాబట్టి నువ్వు ఆయన కనపరుస్తావా? సగం సగం కనపరిచి వాగ్దాన ఫలాన్ని మరి పొందలేక వదిలిపెట్టుకుంటావో నాకు తెలియదు. ఈ సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకోవాలి. ఆ అపొస్తలుడు పౌలు చెప్పినట్టు కొరింథీ సంఘానికి చెప్తూ మాట్లాడతాడు. 10:37 భోజనము చేసిన పానము చేసిన ఏమి చేసిన సమస్తము ఎవరి కొరకు? దేవుని మహిమ కొరకే నేను చేయాలి. ఉద్యోగం చేస్తున్నావా? ఆ ఉద్యోగంలో చేతి పని చేస్తున్నావా? కష్టపడి ఆ పనిలో ఎవరికి రావాలి? స్కూల్కి వెళ్తున్నావా, కాలేజీకి వెళ్తున్నావా, ఎవరిని మహిమపరచడానికి? మనల్ని మహిమపరచుకుని దేవుడిని మర్చిపోయేసరికి పక్కన పెట్టేస్తారు దేవుడిని. ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు మందిరానికి వచ్చారు, ఎన్నిసార్లు మానేసావో పరిశీలన చేసుకో. దేవుడు సెలవిస్తున్నాడు. ప్రభు ఇచ్చిన ఈ వాగ్దానం ఏం వాగ్దానం అండి? జనులందరిలో కంటే, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేనేం చేస్తానంటున్నాడు? హెచ్చిస్తాను. నేను నిన్ను హెచ్చిస్తాను, చేస్తాను. దేవుడు ఇస్తున్నాడు. నేనైతే హల్లెలూయా, నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు, నన్ను నిజంగా గొప్ప చేస్తాడు. నాకు ఇచ్చిన పరిచయ విషయంలో నమ్మకంగా ముందుకు తీసుకువెళ్తాడు. ఇంకా నమ్ముతాడు. సేవలో ఇంకా మనల్ని హెచ్చిస్తాడన్న, ఇంకా సంఘాలు అనేకమైన కడతామని మనం నమ్ముతాం. ఆమేన్. ఈరోజు నీ కుటుంబంలో అందరికీ నీ జీవితంలో దేవుడిని హెచ్చించాడు. దేవుడు నిన్ను అమితముగా ఆశీర్వదించాడు. ఆమేన్. ఉచితంగా కలుసుకొని ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా ఇదిగో నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించు. ఈ వాగ్దానం నమ్మదగింది. అయితే నీ ఆజ్ఞల ప్రకారం మేము నడుచుకున్నప్పుడు ఈ వాగ్దాన ఫలం మాది అని చెప్పారు. సగం సగం ఆజ్ఞలను పాటిస్తూ నేను అవమానపరిచేవారు కాక దావీదు వలె నాయన నీ ఆజ్ఞలను సంపూర్ణముగా నెరవేర్చి నిన్ను ఘనపరిచి మహిమపరిచి వాగ్దాన ఫలము అనుభవించే వారముగా దావీదుని ఏ విధముగా హెచ్చించినావో సమస్త జనముల కంటే అలాగే మేమందరం హెచ్చింపబడినట్లుగా ఈ బిడ్డల్ని, ఈ కుటుంబాలను ఈ నూతన సంవత్సరంలో మా సంఘములను ఆశీర్వదించున్నాను. యేసు నామములో ఆశీర్వదిస్తూ ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్.